ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ప్రజాపాలన కార్యక్రమం జరుగుతున్న సమయంలో పోడు భూముల హక్కు పత్రాలకై కామారెడ్డి కలెక్టరేట్ వద్ద తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా తమ సమస్యలపై అధికారులకు వినతి పత్రం ఇచ్చిన అనంతరం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త నరసింహులు మీడియాతో మాట్లాడుతూ తమ సమస్యను చెప్పడానికి జిల్లా కలెక్టర్ ను కలవడానికి వస్తే కంచెలు అడ్డుపెట్టి తమను ఆపుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లాలోని జంగంపల్లి, బిక్నూర్, మాచారెడ్డి తదితర మండలాల నుండి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సభ్యులు, నాయకులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిసారి మీరే ఇచ్చేస్తున్నారు. అనవసరంగా ఊళ్ళకి ఇల్లు పిల్లలు అంతా ఇల్లు పెట్టచ్చు. 4% వాళ్ళ ఇల్లు ఇండ్ల స్థలాలను వెంటనే ఇల్లు ఇండ్ల స్థలాలను వెంటనే ఇల్లు ఇండ్ల స్థలాలను వెంటనే ఇల్లు ఇండ్ల స్థలాలను వెంటనే ఇల్లు ఇండ్ల స్థలాలను పోడు భూముల హక్కు పత్రాలను వెంటనే పోడు భూముల హక్కు పత్రాలను వెంటనే పోడు భూముల హక్కు పత్రాలను వెంటనే
స్థలాలు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, పోడు భూములకు సాగులో ఉన్న వారికి హక్కుపత్రాలు ఇవ్వాలనే పిలుపులో భాగంగా కామారెడ్డిలో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడానికి రావడం జరిగింది. కనీసం వచ్చిన ప్రజలను లోపలికి పోకుండా ఇక్కడ అడ్డుకొని ఇబ్బంది చేస్తున్నారు ఆఫీసర్లు. అక్కడనేమో ప్రజాపాలన అని చెప్తున్నారు, ఇక్కడనేమో బారికేడ్లు అడ్డం పెట్టి నిర్బంధాన్ని ప్రయోగించే పని చేస్తున్నారు. ఈ జిల్లాలో ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయి. వాటి మీద ఇప్పటికే పేద ప్రజలు నివాసం ఉంటున్న జంగంపల్లిలో మంచినీటి, కరెంటు సౌకర్యం కల్పించాలని, ఆచారెడ్డి మండలంలో పోడు భూములకు హక్కుపత్రాలు కల్పించాలని ఈ ధర్నా చేస్తున్నాం. దీనికి నూతనంగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించాలి. ఆ దిశగా మా ఆందోళన కార్యక్రమాలు, పోరాటాలు కొనసాగిస్తాం. ఈ ధర్నాకు ప్రధానంగా ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా మా సంఘం రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి ఆర్ వెంకటరాములు గారు హాజరు కావడం జరిగింది. ఇప్పుడు ఆయనను మాట్లాడాల్సింది కోరుతున్నాను. సోదరులారా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల స్థలాలు హక్కుపత్రాలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచినట్టుగా అందరికీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు పేదలు, బిక్నూరు మండలం జంగంపల్లికి సంబంధించినటువంటి పేదలు, అట్లానే మాచారెడ్డికి సంబంధించినటువంటి గిరిజన రైతాంగము ఇక్కడికి వచ్చి మేము ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ధర్నా కార్యక్రమంలో మేము పాల్గొంటుంటే సుమారుగా 100 మంది ఉన్నటువంటి రైతులు, పేదలు, కష్టజీవులందరం కూడా ఇక్కడికి వస్తే ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కంచె వాతుకోవడం జరిగింది. కనీసం లోనికి పోనివ్వడం లేదు, కంచెలు అడ్డేసినారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, ఇది గడిల పాలన, నేను ఖచ్చితంగా ప్రగతి భవన్ దగ్గర ఉన్నటువంటి గడి మొత్తాన్ని ధ్వంసం చేసిన అనేటటువంటి చెప్పుకుంటున్నారు. ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇక్కడ వేసినటువంటి కంచె ఏందని మేము ముఖ్యమంత్రి గారిని మేము అడగదలుచుకున్నాం. మేమేదో విమర్శ చేయడానికి రావడం లేదు, కానీ ప్రజాపాలన, ప్రజలకు సంబంధించినటువంటి పాలన కొనసాగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా కూడా నియంతృత్వంగా గడీల పాలన కొనసాగిందని మీరు వాగ్దానం చేయడం జరిగింది ఎన్నికల ముందు. మరి 2 మాసాలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మీరు చేస్తున్నది ఏందనేటటువంటి మేము అడగదలుచుకున్నాం. ఇక్కడ కూడా కంచేసి ప్రజల్ని లోన్కి రానివ్వకుండా, ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వకుండా, అధికారులకు చెప్పుకోవడానికి కూడా ఆస్కారం లేనటువంటి వ్యవహారం ఇక్కడ జరుగుతుంది. కరెక్ట్గా మొన్న జగిత్యాల్లో ఇదే జగిత్యాలున్న పేదలు అక్కడ ప్రభుత్వాన్ని అడగడానికి పోతే నిర్బంధించి జైల్లో వేసిండ్రు. మహబూబాద్ జిల్లాలో ఇప్పటికే నిర్బంధిస్తున్నటువంటిది ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరింది. ఇందిరమ్మ ఇండ్లు వస్తామని ఆశపడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లతో పాటుగా ఇంటి స్థలాలు వస్తాయనేటటువంటిది ఆకాంక్ష ప్రజలకు పెరిగింది. అందులో భాగంగానే మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఇటువంటి గడిల పాలన, లేకపోతే ఇక్కడ కంచెలేసేటటువంటి పరిపాలన ఇది మంచిది కాదు, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటిది. ఇప్పటికైనా రాష్ట్రం మొత్తం కూడా అన్ని కలెక్టర్ ఆఫీసులో అధికారులు కలిసేటట్లు, ప్రజావాణిలో ప్రజలు స్వేచ్ఛగా వినతి పత్రాలు ఇచ్చేటట్లు, ప్రజా సమస్యల్ని పరిష్కరించేటట్లు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము కోరడం జరుగుతుంది. ఇక రెండవది, కామారెడ్డి కలెక్టర్ గారు ఇప్పటి వరకు మా వాళ్ళు చెప్తున్నారు, ఈయన అధికారులు, ఈ అధికారి, ఈ కలెక్టర్ గారు ప్రజల్ని కలిసేటటువంటి పరిస్థితి ఉండదని, ప్రజలందరికీ వస్తే ఈయన వెళ్ళిపోతాడనేటటువంటిది, ఆఫీస్ నుండి బయటపడతాడనేటటువంటిది అపోహ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు జంగంపల్లి యొక్క ఇంటి స్థలాలపైన మా నాయకత్వంతో, గుడిసెవాసులతోటి డైరెక్ట్గా చర్చ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే మాచారెడ్డి గిరిజనులు అక్కడ ఫారెస్ట్ భూములపైన అది ఫారెస్ట్ అని చెప్పి కనీసమైనటువంటి మంచి నీళ్లు తాపేటటువంటి పరిస్థితి అక్కడ ఆ తండాలల్లో లేదు. కాబట్టి ఈ 2 సమస్యలపైన ఈనాడు అధికారి అయినటువంటి ఏవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వానికి సామరస్యంగా మేము విన్నపాలు చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంతో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మంచి చేయాలి. ఈ ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తున్నాం. నూతన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తున్నాం. ప్రజలందరికీ కూడా స్వేచ్ఛగా
ప్రజలందరూ కూడా సమస్యలు పరిష్కరించేటటువంటి పద్ధతిలో పరిపాలన చేయాలంటేటువంటిది మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఆ పద్ధతులలో కోరుతున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల సమస్యలన్నీ పరిష్కరించి మంచి పరిపాలన దక్షిణంగా పేరు తెచ్చుకోవాలంటేటువంటిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము కోరడం జరుగుతుంది. కానీ ఒకవేళ ప్రజలకు ఇబ్బంది కలిగించేటట్లు ప్రజలకు భిన్నమైనటువంటి పరిపాలన కొనసాగితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలయడానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా సంసిద్ధమవుతుంది అనేటటువంటి మేము చెప్పదలుచుకున్నాం. అట్లానే చివరగా మేము చెప్పదలుచుకున్నది, ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ విజృంభించిపోతుంది. రియల్ ఎస్టేట్ నడుపుతున్నటువంటిది కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు వీళ్ళే నడుపుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూములు దొరుకుతున్నాయి, కానీ పేదవానికి ఇల్లు ఇవ్వడానికి, ఇంటి స్థలం ఇవ్వడానికి మాత్రం భూములు దొరకట్లేదు అనేటటువంటిది ఒక ద్వంద్వ నీతి ప్రభుత్వాలు, పాలక వర్గాలు అవలంబిస్తున్నాయి. కాబట్టి వీటిపైన కూడా సమగ్రమైనటువంటి విచారణ ఈ ప్రభుత్వం చేయాలి. ఆ పద్ధతులలో కష్టజీవులకు, పేదలకు, ఇంటి లేని వానికి, ఇల్లు లేనటువంటి వానికి, స్థలం లేని వానికి, సాగు చేసుకుంటున్నటువంటి పౌడు రైతులందరికీ కూడా హక్కు పత్రాలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ పని చేస్తే సహకరిస్తాము, కలిసి పనిచేస్తామనేటటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వానికి సహకరిస్తూనే ఈ ప్రభుత్వానికి మేము విన్నపాలు చేస్తున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.